वेलकम टू बीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నంతసేపు నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ వీడియో లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన వీడియోస్కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది, మీరు హైప్ ఇవ్వడం మర్చిపోకండి. సో మీరు కంటెంట్ చూస్తున్నారు అంటే దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో మీరు జస్ట్ లైక్ చేయడం వలన ఇలాంటి హిందీ నేర్చుకోవాలనుకునే పర్సన్స్కి వీడియో మరింత రీచ్ అయ్యేలా మీరు హెల్ప్ చేయొచ్చు. సో మీరు థంబ్నెయిల్ చూసారు కదా, ఎందుకు, అందుకే, ఇందుకే, ఓకే, ఎందుకంటే, ఇలాంటి వర్డ్స్ని మనం హిందీలో ఎలా చెప్పాలి. ఓకే, సో మనం ఫస్ట్ వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వినండి, తర్వాత వీటితో సెంటెన్సెస్ చూద్దాము. ఎందుకు, క్యోं. సో ఇది క్వశ్చన్ వర్డ్, ఇది ప్రశ్న అడగడానికి ఉపయోగిస్తాం. ఇసిలియే, ఇందుకే లేదా అందుకే. ఒక కారణం వల్ల కలిగేటువంటి రిజల్ట్ని చెప్పడానికి దీన్ని వాడుతూ ఉంటాం. దట్స్ వై, అందుకే అలా జరిగింది, ఇందుకే ఇలా జరిగింది అంటే ఒక కారణం వలన జరిగినటువంటి రిజల్ట్ని చెప్పడానికి మనం ఇసిలియే. ఇసిలియే, అందుకే. ఇసిలియే అందుకే అన్నారు, ఇసిలియే అని కూడా అందుకే అంటున్నారు. చూడండి, ఏదైనా ఒక కారణాన్ని బాగా నొక్కి చెప్పడానికి, ఎస్ ఇందుకే జరిగింది, అందుకే వెళ్ళాడు, అలా ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పాలి అంటే మనం ఇసిలియే అంటే సరిపోతుంది. ఎందుకంటే, క్యోంకి. ఎందుకు అనేది క్వశ్చన్ వర్డ్, ఎందుకంటే, క్యోంకి. ఏదైనా ఒక విషయం జరగడానికి గల కారణాన్ని వివరించడానికి దీనిని వాడతాం. ఓకేనా. హిందీలో ఇసిలియేని సాధారణంగా కాబట్టి అని కూడా వాడచ్చు. కాబట్టి, ఇసిలియే, లేదా అందుకే అనే అర్థంలో కూడా వాడతాము. ఈ ఇసిలియేని కొంచెం ఎంపసైజ్ చేసి నొక్కి చెప్పడానికి ఇసిలియేని వాడుతూ ఉంటాం. ఓకేనా. ఖచ్చితంగా ఈ కారణం చేతే జరిగింది అని చెప్పడానికి. సో ఈ 4 వర్డ్స్ తోటి ఆల్మోస్ట్ ఒక 60 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేశాము. సో మీరు నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు హైప్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, తుమ్ క్యోं रो रहे हो, తుమ్ క్యోं रो रहे हो. అదే నువ్వు అనేటువంటి పర్సన్ గర్ల్ అనుకోండి, తుమ్ క్యోं रो रही हो. ఇది వర్తమాన కాలంలో అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అతను ఎందుకు రాలేదు, వహ్ క్యోं नहीं आया. ఇది భూతకాలంలో ఉంది. ఆమె ఎందుకు రాలేదు, వహ్ క్యోं नहीं आई. ఆమె అన్నప్పుడు క్రియాపదం आई అని పెట్టాల్సి ఉంటుంది. మీరు ఎందుకు నవ్వుతున్నారు, ఆప్ క్యోं హస్ రహే హై. మీరు అనేటువంటి పర్సన్ లేడీ అనుకోండి, ఆప్ క్యోं హస్ రహీ హై, ఎందుకు నవ్వుతున్నారు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో ఇవన్నీ క్వశ్చన్ వర్డ్సే కదా. ఇది ఎందుకు జరిగింది, యహ క్యోं హువా. ఇది ఎందుకు జరిగింది, యహ క్యోं హువా. ఓకేనా. ఒకవేళ జరిగినటువంటి విషయము స్త్రీలింగానికి సంబంధించింది అయ్యి ఉంటే యహ క్యోं హుయి అని వస్తుంది. నువ్వు ఎందుకు అడిగావు, తుమ్నే క్యోं పూఛా. ఇది భూతకాలంలో ఉంది, సబ్జెక్ట్కి నే పెట్టాల్సి ఉంటుంది, క్రియ సకర్మక అయినప్పుడు. పూఛన అనేది సకర్మక క్రియ. తుమ్నే క్యోं పూఛా, నువ్వెందుకు అడిగావు.
మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి? హమ్ వహా క్యోం జాయే, హమ్ వహా క్యోం జాయే. ఇది భవిష్యత్ కాలంలో పాజిబిలిటీ, ఓకేనా, ఎందుకు వెళ్ళాలి అనేది పాజిబిలిటీ ఉన్నటువంటి ఫ్యూచర్ టెన్స్, ఓకేనా. సో వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు, అటువంటి సెంటెన్సెస్లో క్రియాపదం జాయే అని ఎండ్ చేయాల్సి ఉంటుంది. అతన్ని ఎందుకు పిలిచావు? ఉసే క్యోం బులాయా, ఉసే క్యోం బులాయా, అతన్ని ఎందుకు పిలిచావు. సో ఇక్కడ ఆమెని ఎందుకు పిలిచావు అన్నా కూడా ఉసే క్యోం బులాయా. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? తుమ్ని, నువ్వు అతన్ని ఎందుకు పిలిచావు. తుమ్ని ఉసే క్యోం బులాయా. మీరు అతన్ని ఎందుకు పిలిచారు. ఆప్ని ఉసే క్యోం బులాయా. ఏ సబ్జెక్ట్ పెట్టినప్పటికీ కూడా మీరు సబ్జెక్ట్కి నే పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది భూతకాలంలో ఉంది. ఈరోజు సెలవు ఎందుకు? ఆజ్ చుట్టి క్యోం హై, ఆజ్ చుట్టి క్యోం హై. వీటికి ఆన్సర్స్ చెప్పడానికి కూడా ట్రై చేయండి. మీరు ఏదైనా ఒక ఆన్సర్ చెప్పగలిగితే అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నువ్వు అబద్ధం ఎందుకు చెబుతావు. తుమ్ झूठ క్యోం బోల్తే హో. అంటే ఇది తరచుగా నువ్వు అబద్ధం ఎందుకు చెబుతావు అనేటువంటి సెన్స్లో ఉంది. అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి, తుమ్ झूठ క్యోం బోల్తీ హో అని క్రియాపదాన్ని ఫెమినైన్లో ఎండ్ చేయాలి. బజారుకి ఎందుకు వెళ్తున్నావు. బాజార్ క్యోం జా రహే హో. అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి, తుమ్ బాజార్ క్యోం జా రహీ హో. మందు ఎందుకు తీసుకోలేదు. దవా క్యో నహీ లీ, దవా క్యో నహీ లీ. ఇక్కడ దవా అనేది ఫెమినైన్ వర్డ్, అందుకని క్రియాపదం లీ అనే దాంతో ఎండ్ అయ్యింది, ఓకేనా. అంటే ఇది భూతకాలంలో ఉంది సెంటెన్స్. అతను నా మీద ఎందుకు కోపంగా ఉన్నాడు. వహ ముజ్సే క్యో నారాజ్ హై, వహ ముజ్సే క్యో నారాజ్ హై యా గుస్సా హై, ఓకేనా. ముజ్ పర్ క్యో గుస్సా హై అని కూడా చెప్పొచ్చు. తలుపు ఎందుకు తెరిచి ఉంది. దర్వాజా క్యోం ఖులా హై, దర్వాజా క్యోం ఖులా హై. ఎందుకు ఖులా హై అంటే దర్వాజా అనేది మెస్కులైన వర్డ్. ఒకవేళ దర్వాజా ప్లేస్లో మీరు కిటికీ పెట్టండి, కిటికీ క్యోం ఖులీ హై అని వస్తుంది, ఓకేనా. ఈ డిఫరెన్షియేట్ మన ఈ లాంగ్వేజ్లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం, ఓకేనా. మీరు నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. ఆలస్యం ఎందుకు అయ్యింది. దేరీ క్యోం హుయి. దేరీ అనేది మళ్ళీ స్త్రీలింగ శబ్దము. దేరీ క్యోం హుయి. నువ్వు హిందీ ఎందుకు నేర్చుకుంటున్నావు. తుమ్ హిందీ క్యోం సీక్ రహే హో. తుమ్ హిందీ క్యోం సీక్ రహీ హో అంటే ఇది గర్ల్ని అడుగుతున్నట్టు, ఓకేనా. దీని ఆన్సర్ మీరు చెప్పగలిగితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అతనికి ఒంట్లో బాలేదు కాబట్టి స్కూల్కు రాలేదు, ఓకేనా. సో ఇసిలియే అనే దానికి మనం ఇందుకే, అందుకే, కాబట్టి అని నేర్చుకున్నాం కదా. వహ బీమార్ హై, అతనికి ఒంట్లో బాలేదు. ఇసిలియే కాబట్టి స్కూల్ నహీ ఆయా. ఒకవేళ మీరు ఇక్కడ కాబట్టి తీసేసి అందుకే అని పెట్టండి, కరెక్టే కదా, అందుకే స్కూల్కి రాలేదు. వహ బీమార్ హై ఇసిలియే స్కూల్ నహీ ఆయా. వర్షం పడుతుంది కాబట్టి నేను ఆగిపోయాను. బారిష్ హో రహీ థీ. ఇది భూతకాలంలో ఉంది. నిన్న వర్షం పడుతుంది, కల్ బారిష్ హో రహీ థీ. ఇసిలియే మే రుక్ గయా, కాబట్టి నేను ఆగిపోయాను. అందుకే ఆగిపోయాను అని కూడా చెప్పొచ్చు తెలుగులో. ఒకవేళ ఆగిపోయిన మనిషి గర్ల్ అనుకోండి, ఇసిలియే మే రుక్ గయి అని చెప్పండి. నాకు పని ఉంది,
కాబట్టి నేను వెళ్తున్నాను. मुझे काम है, मुझे काम है इसलिए मैं जा रहा हूँ. ఒకవేళ ఇదే సెంటెన్స్ ఒక లేడీ చెప్పాలి అనుకోండి, मुझे काम है इसलिए मैं जा रही हूँ, इसलिए मैं जा रही हूँ. నాతో పాటు వారాలు చెప్పండి. ఈ రోజు సెలవు కాబట్టి బ్యాంక్ మూసి ఉంది. आज छुट्टी है इसलिए बैंक बंद है. आज छुट्टी है इसलिए बैंक बंद है. బస్సు వెళ్ళిపోయింది కాబట్టి నేను నడిచి వచ్చాను. బస్సు छूट गई, మిస్డ్, छूट गई. బస్ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము. సో ఇసిలియే మై పైదల్ ఆయా. వచ్చిన పర్సన్ ఎవరు? మేల్ కాబట్టి పైదల్ ఆయా. ఒకవేళ గర్ల్ అనుకోండి, మై పైదల్ ఆయి. అతను అలసిపోయాడు, వహ్ థక్ గయా థా. ఒకవేళ ఆమె అలసిపోయింది అని చెప్పాలి అనుకోండి, వహ్ థక్ గయి థీ. కాబట్టి పడుకున్నాడు, ఇసిలియే సో గయా. కాబట్టి పడుకుంది, ఇసిలియే సో గయి. చీకటిగా ఉంది కాబట్టి టార్చ్ వేశాను. అంధేరా థా ఇసిలియే టార్చ్ జలాయా. అంధేరా థా, అంధేరా అనేది మళ్ళీ మెస్కులైన వర్డ్ కాబట్టి థా. ఇసిలియే టార్చ్ జలాయా. ఓకేనా, కాబట్టి టార్చ్ వేశాను అంటే వెలిగించాను జనరల్గా. ఓకేనా, సో ఇక్కడ జలాయా అంటే బల్బ్. ఓకేనా, బల్బ్ జలాయా. బల్బ్ని హిందీలో బత్తి అంటారు. బత్తి జలాయి అని అనాలి. డబ్బులు లేవు కాబట్టి కొనలేదు. ఇది భూతకాలంలో ఉంది. పైసే నహీ తే గతంలో. ఇసిలియే నహీ ఖరీదా కాబట్టి కొనలేదు. అతను కష్టపడ్డాడు కాబట్టి విజయవంతమయ్యాడు. ఉస్నే మెహనత్ కీ. మెహనత్ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి మెహనత్ కీ. ఆమె అయినప్పటికీ కూడా సెంటెనింగ్ అలానే వస్తుంది. ఉస్నే మెహనత్ కీ కాబట్టి విజయవంతమయ్యాడు. ఇసిలియే సఫల్ హువా. సఫల్ బట్టి హువా. చాలా వేడిగా ఉంది కాబట్టి ఫ్యాన్ వెయ్యి. బహుత్ గర్మీ హై ఇసిలియే పంఖా చలావో. బహుత్ గర్మీ హై ఇసిలియే పంఖా చలావో. ఫ్యాన్ వెయ్యి, ఆన్ చెయ్యి అనే సెన్స్లో ఇప్పుడు చలానా అనేది యూజ్ చేయండి. దారి బాలేదు కాబట్టి ఆలస్యం అయ్యింది. రాస్తా ఖరాబ్ థా ఇసిలియే దేరీ హుయి. రాస్తా అనేది మెస్కులైన్ కాబట్టి థా అనేది వచ్చింది. ఇది భూతకాలంలో ఉంది. రాస్తా ఖరాబ్ థా ఇసిలియే దేరీ హుయి. అతను నా స్నేహితుడు కాబట్టి సహాయం చేస్తాను. వహ్ మేరా దోస్త్ హై ఇసిలియే మదద్ కరూంగా. వహ్ మేరా దోస్త్ హై ఇసిలియే మదద్ కరూంగా. కరూంగా అంటే నేను అనే పర్సన్ ఇక్కడ మెస్కులైన్. అదే నేను అనే పర్సన్ ఫెమినైన్ అనుకోండి, ఇస్లియే మదద్ కరూంగి. టికెట్ దొరకలేదు కాబట్టి వెళ్ళలేదు. టికెట్ నహీ మిలా ఇసిలియే నహీ గయా. టికెట్ నహీ మిలా ఇసిలియే నహీ గయా. జనరల్గా టికెట్ అనేది ఇంగ్లీష్ వర్డ్, బట్ హిందీలో టికెట్ అనేది ఫెమినైన్లో యూజ్ చేస్తూ ఉంటారు, టికెటే అన్నట్టుగా. ఒకవేళ మీరు అలా చెప్పాలనుకుంటే టికెట్ నహీ మిలి అని కూడా కరెక్టే. తాళం వేసి ఉంది కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాను. తాలా లగా థా. తాలా లగా థా ఇసిలియే అందర్ నహీ జా సకా. ఇసిలియే అందర్ నహీ జా సకా. అదే గర్ల్ అనుకోండి, ఇసిలియే అందర్ నహీ జా సకీ అని ఎండ్ చేయండి. నువ్వు మంచివాడివి కాబట్టి అందరూ నిన్ను ఇష్టపడతారు. తుమ్ అచ్చే హో ఓకే ఇసిలియే సబ్ పసంద్ కర్తే హై. ఒకవేళ నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి, తుమ్ అచ్చీ హో అని ఎండ్ చేయాలి.
అడ్జెక్టివ్ కూడా సబ్జెక్ట్ని బట్టి మార్చాల్సి ఉంటుంది. తుమ్ అచ్చీ హో ఇసిలియే సబ్ పసంద్ కర్తే హై. वह सच बोलता है इसीलिए मुझे वह पसंद है. అతను నిజం చెబుతాడు ఇందుకే నాకు అతను ఇష్టం. చూసారా, ఎప్పటివరకు మనం ఇసిలియే నేర్చుకున్నాము. ఇసీలియే అంటే దాన్ని మీరు నొక్కి చెప్తున్నారు. ఓకే, అతను ఎందుకు ఇష్టము? నిజం చెప్తాడు కాబట్టి మీకు ఇష్టం. ఆ విషయాన్ని మీరు నొక్కి చెప్తున్నప్పుడు ఇసీలియే అనండి. వహ సచ్ బోల్తా హై ఇసీలియే ముజే వహ పసంద్ హై. నువ్వు తప్పు చేశావు ఇందుకే శిక్ష పడింది. తుమ్నే గలతీ కీ. తుమ్నే గలతీ కీ ఇది భూతకాలంలో ఉంది. గలతీ అనేది స్త్రీలింగ శబ్దము, దానిని బట్టి క్రియ వచ్చింది. ఇసీలియే సజా మిలి. ఓకే, ఇందుకే శిక్ష పడింది. లేదా అందుకే శిక్ష పడింది అన్నప్పుడు కూడా మీరు ఇసీలియే అనేది యూజ్ చేయొచ్చు. ఇసీలియే సజా మిలి. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఇందుకే నేను ఇక్కడికి వస్తాను. యహా శాంతి హై ఇసీలియే మే యహా ఆతా హూ. ఓకే, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నేను రెగ్యులర్గా ఇక్కడికే వస్తాను అని చెప్తున్నట్టు. పాలు వేడిగా ఉన్నాయి, దూద్ గరం థా ఇసీలియే మేనే నహీ పియా. తాగలేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ గడిచిపోయింది కదా సెంటెన్ టైం. తో దూద్ గరం థా. ఓకేనా, పాలు వేడిగా ఉన్నాయి గతంలో. ఇసీలియే మేనే నహీ పియా. నువ్వు లేటుగా వచ్చావు ఇందుకే ట్రైన్ మిస్ అయ్యింది. తుమ్ లేట్ ఆయే ఇసీలియే ట్రైన్ छूट गई. తుమ్ లేట్ ఆయే నువ్వు లేటుగా వచ్చావు. ఇసీలియే ట్రైన్ छूट गई. ట్రైన్ రేల్ గాడిని స్త్రీలింగ శబ్దంలో యూజ్ చేస్తాము. సో దట్ ట్రైన్ छूट गई. నెక్స్ట్, ఫోన్ పాడైంది ఇందుకే కాల్ చేయలేదు. ఫోన్ ఖరాబ్ థా ఇసీలియే కాల్ నహీ కియా. ఫోన్ ఖరాబ్ థా ఇసీలియే కాల్ నహీ కియా. ఫోన్ పాడైంది ఇందుకే కాల్ చేయలేదు. అతను ధనవంతుడు ఇందుకే కారు కొన్నాడు. వహ అమీర్ హై ఇసీలియే కార్ ఖరీదీ. వహ అమీర్ హై అతను ధనవంతుడు, ఇసీలియే కారు ఖరీదీ. ఇదేంటి అతను అంటున్నారు, క్రియ ఖరీదీ అనుకుంటున్నారు కదా. చూడండి, ఇక్కడ ఉస్నే కారు ఖరీదీ, అతను కారు కొన్నాడు కదా. అతను ధనవంతుడు అందుకే అతను కారు కొన్నాడు. సో ఇక్కడ సబ్జెక్టు అతను అయినప్పటికీ కూడా కార్ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి కారు ఖరీదీ అని చెప్పాల్సి ఉంటుంది. కూర కారంగా ఉంది ఇందుకే బాబు తినడం లేదు. సబ్జీ తీఖీ హై ఇసీలియే బచ్చా నహీ ఖా రహా. సబ్జీ తీఖీ హై, సబ్జీ అనేది మళ్ళీ ఫిమినిన్ కాబట్టి తీఖీ హై, ఇసీలియే బచ్చా నహీ ఖా రహా. ఈ రోజు నా పుట్టినరోజు ఇందుకే అందరూ సంతోషంగా ఉన్నారు. आज मेरा जन्मदिन है इसीलिए सब खुश हैं. आज मेरा जन्मदिन है इसीलिए सब खुश हैं. కరెంటు పోయింది లైట్ చలి గయి లేదా బిజిలీ చలి గయి అని కూడా అనొచ్చు. ఇసీలియే అంధేరా హై, ఇసీలియే అందుకే లేదా ఇందుకే చీకటిగా ఉంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇండైరెక్ట్గా మీరు కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నువ్వు ఇక్కడ ఉన్నావు ఇందుకే నేను సురక్షితంగా ఉన్నాను. తుమ్ యహా హో ఇసీలియే మే సురక్షిత్ హూం. తుమ్ యహా హో ఇసీలియే ఇందుకే నేను సురక్షితంగా ఉన్నాను. అతను కష్టపడతాడు ఇందుకే అతనికి ఉద్యోగం వచ్చింది. వహ మెహనత్ కర్తా హై ఇసీలియే ఉసే నౌకరీ మిలి. వహ మెహనత్ కర్తా హై ఇసీలియే
ఉసే నౌకరీ మిలి. అతను కష్టపడతాడు, ఇందుకే అతనికి ఉద్యోగం వచ్చింది. సినిమా బాగుంది, ఇందుకే మళ్ళీ చూశాను. ఫిల్మ్ అచ్చి థీ, అందుకే మళ్ళీ చూశాను అన్నప్పుడు కూడా ఇసిలియే దోబారా దేఖీ. ఫిల్మ్ ఫెమినైన్ వాళ్ళు యూజ్ చేస్తాము, ఇసిలియే దోబారా దేఖీ. పెట్రోల్ అయిపోయింది, ఇందుకే బండి ఆగిపోయింది. పెట్రోల్ ఖతం హో గయా. పెట్రోల్, డీజిల్, పెట్రోల్, పానీ, లిక్విడ్స్ అన్నీ కూడా పుల్లింగ శబ్దాలు. పెట్రోల్ ఖతం హో గయా, ఇసిలియే గాడి రుక్ గయి. అతను కోపంగా ఉన్నాడు, ఇందుకే మాట్లాడటం లేదు. వహ గుస్సా హై, ఇసిలియే బాత్ నహీ కర్ రహా. వహ గుస్సా హై, ఇసిలియే బాత్ నహీ కర్ రహా. నేను స్కూలుకు వెళ్ళలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది. మే స్కూల్ నహీ గయా, క్యోంకి బారిష్ హో రహీ థీ. మే స్కూల్ నహీ గయా, నేను స్కూల్కి వెళ్ళలేదు అంటే నేను అనే పర్సన్ మేల్ అనమాట. ఫీమేల్ అయితే మే స్కూల్ నహీ గయి. ఓకేనా. ఎందుకంటే, ఓకేనా. ఇప్పటి వరకు మనం ఎందుకు, ఇందుకే, అందుకే, కాబట్టి. సో ఇప్పుడు ఎందుకంటే చూడండి, ఎందుకంటే బారిష్ హో రహీ థీ. అతను పడుకున్నాడు, ఎందుకంటే అతను అలసిపోయాడు. వహ సో రహా హై, ఆమె పడుకుంది. వహ సో రహీ హై, ఎందుకంటే క్యోంకి వహ థక్ గయా హై, ఆమె అలసిపోయింది. వహ థక్ గయి హై. నేను సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు సెలవు. मैं खुश हूँ क्योंकि आज छुट्टी है. क्योंकि आज छुट्टी है. అన్నం చల్లారిపోయింది, ఎందుకంటే చాలాసేపు అయింది. खाना ठंडा है क्योंकि बहुत देर हो गई. खाना ठंडा है क्योंकि ఎందుకు చాలాసేపు అయింది వండి. పకాకర్ బహుత్ దేర్ హో గయి. ఆమె ఏడుస్తుంది, ఎందుకంటే ఆమెకు దెబ్బ తగిలింది. వహ రో రహీ హై క్యోంకి ఉసే చోట్ లగీ హై. అతను ఏడుస్తున్నాడు. వహ రో రహా హై క్యోంకి ఉసే చోట్ లగీ హై. అతనికి దెబ్బ తగిలింది అన్నప్పుడు కూడా మారదు సెంటెన్స్. ఉసే చోట్ లగీ హై. చోట్ అనేది ఫెమినైన్ వర్డ్. నేను బజారుకు వెళ్తాను, ఎందుకంటే సరుకులు అయిపోయాయి. मैं बाजार जाऊंगा क्योंकि सामान खत्म हो गया है. मैं बाजार जाऊंगा क्योंकि सामान खत्म हो गया है. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా, వీడియో లైక్ చేశారు కదా. అతను సహాయం అడిగాడు, ఎందుకంటే అతను ఆపదలో ఉన్నాడు. ఉస్నే మదత్ మాంగి, ఆమె సహాయం అడిగింది అన్నప్పుడు కూడా సెంటెన్స్ మారదు. ఉస్నే మదత్ మాంగి క్యోంకి వహ ముసీబత్ మే థా. తలుపు వెయ్యి, ఎందుకంటే బయట గాలి వీస్తుంది. దర్వాజా బంద్ కరో క్యోంకి బాహర్ హవా చల్ రహీ హై. దర్వాజా బంద్ కరో క్యోంకి బాహర్ హవా చల్ రహీ హై. తలుపు వెయ్యి, ఎందుకు అంటే హవా అనేది మళ్ళీ స్త్రీలింగ శబ్దము. హవా చల్ రహీ హై. నేను హిందీ నేర్చుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇండియా తిరగాలి. मैं हिंदी सीख रहा हूँ. అదే నేను అనే పర్సన్ గర్ల్ అయితే मैं हिंदी सीख रही हूँ क्योंकि मुझे भारत घूमना है. मुझे भारत घूमना है. అతను నవ్వుతున్నాడు, ఎందుకంటే అతను ఒక జోక్ విన్నాడు. వహ హస్ రహా హై క్యోంకి ఉస్నే ఏక్ చుట్కులా సునా. జోక్ని చుట్కులా, ఓకేనా. సరదా అంటే మజాక్ అనొచ్చు. మజాకియా బాత్ అంటే సరదా అయిన మాట. టీ తీయగా ఉంది, ఎందుకంటే పంచదార ఎక్కువయింది. చాయ్ మీఠీ హై. చాయ్ మళ్ళీ స్త్రీలింగ శబ్దము, అందుకని మీఠీ అని చెప్పాలి. చాయ్ మీఠీ హై క్యోంకి చీనీ జ్యాదా హై.
అతన్ని అందరూ ఇష్టపడతారు ఎందుకంటే అతను దయగలవాడు. ఉసే సబ్ పసంద్ కర్తే హై క్యోంకి వహ దయాళు హై. నేను త్వరగా లేచాను, మే జల్దీ ఉఠా. అదే గర్ల్ అయితే మే జల్దీ ఉఠీ. క్యోంకి ముझे ట్రైన్ పకడ్నీ థీ. ట్రైన్ని బేస్ చేసుకుని క్రియ వచ్చింది ఇక్కడ. ఓకేనా, ముझे ట్రైన్ పకడ్నీ థీ. ఎవరికైతే ఇటు ఈ రూల్స్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందో ఒకసారి వీలైతే మన ఛానల్లో ప్లేలిస్ట్లో వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎలా చేయాలో నేర్పించాను. ఒకసారి ఆ బేసిక్ క్లాసెస్ కూడా వినడానికి ప్రయత్నించండి. కరెంటు పోయింది ఎందుకంటే ఫ్యూజ్ పోయింది. లైట్ చली गई या बिजली चली गई क्योंकि ఫ్యూజ్ ఉड़ गया. ఫ్యూజ్ ఉడు గయా అని చెప్పాలి. అతనికి ఆకలి లేదు ఎందుకంటే అతను ఇప్పుడే అన్నం తిన్నాడు. ఉసే భూక్ నహీ హై క్యోంకి ఉస్నే అభీ ఖానా ఖాయా. ఉస్నే అభీ ఖానా ఖాయా. ఒకవేళ ఆమె ఇప్పుడే తింది అన్నప్పుడు కూడా ఉస్నే అభీ ఖానా ఖాయా మాత్రమే వస్తుంది. ఓకేనా, ఇక్కడ నే రూల్కి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చేశాము, ఒకసారి అవి వాచ్ చేయండి. సో అందుకే కాబట్టి అని సెపరేట్గా ఒక 15 సెంటెన్సెస్ మళ్ళీ ఇచ్చాను, ఒకసారి నాతో పాటు చెప్పండి. అతనికి ఒంట్లో బాగాలేదు కాబట్టి స్కూల్కు రాలేదు. వహ బీమార్ హై ఇస్లియే స్కూల్ నహీ ఆయా. వర్షం పడుతోంది కాబట్టి నేను ఆగిపోయాను. బారిష్ హో రహీ థీ ఇస్లియే మే రుక్ గయా. నాకు పని ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను. ముझे काम है इसलिए मैं जा रहा हूँ. ఇవి ఆల్రెడీ వీడియోలో వచ్చాయి, బట్ ప్రాక్టీస్ కోసం మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈరోజు సెలవు కాబట్టి బ్యాంక్ మూసి ఉంది. ఆజ్ చుట్టూ హై ఇస్లియే బ్యాంక్ బంద్ హై. బస్సు వెళ్ళిపోయింది కాబట్టి నేను నడిచి వచ్చాను. బస్సు छूट गई इसलिए मैं पैदल आया. అతను అలసిపోయాడు కాబట్టి పడుకున్నాడు. వహ థక్ గయా థా ఇస్లియే సో గయా. చీకటిగా ఉంది కాబట్టి టార్చ్ వేశాను. అంధేరా థా ఇస్లియే టార్చ్ జలాయా. డబ్బులు లేవు కాబట్టి కొనలేదు. పైసే నహీ థే ఇస్లియే నహీ ఖరీదా. అతను కష్టపడ్డాడు కాబట్టి విజయవంతమయ్యాడు. ఉస్నే మెహనత్ కి ఇస్లియే సఫల్ హువా. చాలా వేడిగా ఉంది కాబట్టి ఫ్యాన్ వెయ్యి. బహుత్ గర్మీ హై ఇస్లియే పంఖా చలావో. ओके, सो अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.